ఫ్రెండ్స్ టెక్ న్యూస్ 2011 అందరికి స్వాగతం. మీరు డేట్ వచ్చేసరికి ఆగస్టు 15, 2025. టైం వచ్చేసరికి 4 PM అవుతుంది. న్యూస్లోకి వెళ్ళే ముందు అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. లాంగ్ వీకెండ్ వచ్చింది, అందరికీ హాలిడేస్ ఎంజాయ్ చేస్తున్నారు అనుకుంటున్నాను. ఇక మనం న్యూస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ న్యూస్ వచ్చేసరికి జింగ్రోల్ అనే కంపెనీ, వీళ్ళు ఏఐ సంబంధించిన కంపెనీ అనమాట. వీళ్ళు ఒక సినిమా తీస్తున్నారు, అది కూడా ఎవరి మీద, మన నేతాజీ సుభాష్ చంద్రబోస్ మీద సినిమా తీస్తున్నారు. మొత్తం ఏఐ యూస్ చేసి సినిమా తీస్తున్నారు. ఎక్కడ కెమెరాలు పెట్టి యాక్షన్ ఏమి ఉండవు, డైరెక్ట్ మొత్తం ఏఐతోనే కంప్లీట్ గా మూవీ అయితే రెడీ చేస్తున్నారు. ఇది డైరెక్ట్ రిలీజ్ కూడా చేస్తారు నెక్స్ట్ ఇయర్ January 26, 2026 కి, అంటే నెక్స్ట్ ఇయర్ రిపబ్లిక్ డే కి దీన్ని రిలీజ్ చేస్తున్నారు. అండ్ చూడాలి మరి ఎలా ఉంటుందో, కంప్లీట్ ఏఐ తో తీస్తున్నారు ఇది. అండ్ ఒక ట్రైలర్ కూడా రిలీజ్ చేస్తారు. స్క్రీన్ మీద కనిపిస్తున్న విజువల్స్ ఉన్నాయి, ఇవన్నీ ఏఐ క్రియేట్ చేసినవి. నెక్స్ట్ మనకి Xiaomi 16 సిరీస్ లో కొత్త ఫోన్ బయటకు రాబోతుంది, అంటే బయటకి పేరు వినిపిస్తుంది Xiaomi 16 Air అని చెప్పేసి, iPhone 17 8 లాగా. మేబీ ఇది స్లిమ్గా ఉండొచ్చేమో తెలియదు, కానీ దీని గురించి అయితే పేర్లు బయటకు వస్తున్నాయి. మొత్తం Xiaomi 16 సిరీస్లో 16, 16 Pro, 16 Pro Max, 16 Ultra ఇట్లా చాలా ఫోన్స్ అయితే వస్తాయి. మరి ప్రో తీసేసి తీసుకొస్తారా, లేకపోతే ప్రో మ్యాక్స్ తీసేసి తీసుకొస్తారా తెలియదు. 16 Air అని మాత్రం వినిపిస్తుంది పేరు అయితే. ఇంకోటి చేంజెస్ విషయానికి వస్తే మాత్రం 15 సిరీస్కి 16 సిరీస్కి ఫ్రంట్ కెమెరా చేంజ్ చేస్తున్నారు. లాస్ట్ టైం 32 మెగాపిక్సెల్ ఉండేవి, ఇప్పుడు 16 సిరీస్లో 50 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాస్ తీసుకొని రాబోతున్నారు. అండ్ ఒక మోడల్లో అయితే బ్యాక్ సైడ్ డిస్ప్లే కూడా ఉండబోతుంది. లావా అగ్ని 3 మీరు చూస్తుంటే బ్యాక్ సైడ్ మనకి డిస్ప్లే ఉంటుంది కదా, సేమ్ అదే టైప్లో ఒక డిస్ప్లే అయితే ఒక మోడల్లో కనిపిస్తుంది. ఎగ్జాక్ట్గా ఏ మోడల్లో ఇంకా తెలియదు. ఇవి తొందరలో తీసుకొని వస్తారు. సెప్టెంబర్ ఎండ్కి వీటిని అనౌన్స్ చేయొచ్చు, ఎందుకంటే Xiaomiకి Qualcommకి పార్ట్నర్షిప్ అయితే ఉంటుంది. సెప్టెంబర్ 23వ తారీఖు Qualcomm ఈవెంట్ జరుగుతుంది. అక్కడ వీళ్ళు ప్రాసెసర్స్ అనౌన్స్ చేస్తారు. 80 Elite 2, 8 Gen 5 ఇట్లాంటి ప్రాసెసర్స్ అనౌన్స్ చేస్తారు. మోస్ట్లీ సెప్టెంబర్ ఎండ్ కల్లా Xiaomi 16 సిరీస్ గురించి కొద్దిగా ఇన్ఫర్మేషన్ మనకు తెలియచ్చు. నెక్స్ట్ మనకి యాపిల్ ఇప్పుడు అమెరికాలో మళ్ళీ వాళ్ళ వాచెస్కి బ్లడ్ ఆక్సిజన్ అయితే ఎనబుల్ చేసింది. మీరు న్యూస్ ఫాలో అవుతూ ఉంటే లాస్ట్ ఒకసారి చెప్పాను మీకు, మ్యాక్సిమం ఒక కంపెనీ యాపిల్ మీద లాస్ అవుట్ వేసింది. వీళ్ళు ఏదైతే బ్లడ్ ఆక్సిజన్ ఉందో యూజ్ చేస్తున్నారో అది మా పేటెంట్, వీళ్ళు యూజ్ చేస్తున్నారు అన్నట్లుగా వీళ్ళు కేసు అయితే వేశారు. దాని తర్వాత కొన్ని రోజులు వాచ్ ఆపేశారు, వాచ్లు అమ్మడం కూడా ఆపేశారు అమెరికాలో. వేరే దేశాలు అమ్ముతున్నారు, అమెరికాలో ఆపేశారు. తర్వాత యాపిల్ ఆ ఫీచర్ ని తీసేసి వాచెస్ అమ్మడం మొదలు పెట్టింది. బ్లడ్ ఆక్సిజన్ లేకుండా అమ్మింది, అంటే డిజేబుల్ చేసి అమ్మింది. ఇప్పుడు ఏం చేస్తారంటే కొద్దిగా దాన్ని ట్వీక్ చేశారు, బ్లడ్ ఆక్సిజన్ ఫీచర్ ని కొద్దిగా ట్వీక్ చేసేసి ఇప్పుడు దాన్ని మళ్ళీ ఎనబుల్ చేశారు యాపిల్ వాచెస్ అమెరికాలో. కాకపోతే ఇది డైరెక్ట్ వాచ్లో అయితే కనిపించట్లేదు మీకు. మీరు ఒకవేళ బ్లడ్ ఆక్సిజన్ మెజర్ చేస్తే యాప్లో అప్డేట్ అవుతుంది, యాపిల్ హెల్త్ యాప్ ఉంటుంది కదా, దానిలో మీకు కనిపిస్తుంది. నెక్స్ట్ మనకి యూట్యూబ్ ఒక కొత్త ఫీచర్ టెస్ట్ చేస్తుంది. ప్రజెంట్ అమెరికాలో కొంతమందికి ఫీచర్ అయితే కనిపిస్తుంది, అండ్ చాలా మంది దీన్ని తీసేయమని చెప్పి యూట్యూబ్ని అడుగుతూ ఉన్నారు. ఏంటంటే ఇది నార్మల్గా ఎవరైనా వీడియోస్ చూస్తున్నారు అనుకోండి, సడన్గా ఒక పాపప్ వస్తుంది, ఏజ్ కన్ఫర్మ్ చేయమని చెప్పేసి, మీరు ఏ ఏజ్ గ్రూప్ కన్ఫర్మ్ చేయమని చెప్పేసి దాని మీద క్లిక్ చేసి మనం ఏదైనా ఐడి ఇవ్వాల్సి వస్తుంది. గవర్నమెంట్ సంబంధించిన ఐడి కానివ్వండి, లేకపోతే మీ క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ కానివ్వండి, అండ్ మీ సెల్ఫీ, మీ కెమెరా ఓపెన్ చేసి మీ ఫేస్ చూపించడం, ఇట్లాంటి కొన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఏదో ఒకటి సెలెక్ట్ చేసి మీరు వెరిఫై చేయాల్సి ఉంటుంది. అండ్ చాలా మంది చెప్పేది ఏంటంటే ఇది చాలా మందికి వస్తుంది, వెరిఫై అవ్వట్లేదు. కొంతమందికి వెరిఫై కూడా అవ్వట్లేదు, అండ్ 18+ ఉన్న వాళ్ళకి కూడా వస్తుంది, వెరిఫికేషన్ అవ్వట్లేదు. ఈ ఫీచర్ని తీసేయని చెప్పేసి చాలా మంది యూట్యూబ్ని అయితే కోరుతున్నారు. ఇది ఎందుకంటే 18 బిలో ఉన్న వాళ్ళు రిస్ట్రిక్ట్ చేయడానికి కంటెంట్ని, 18 బిలో ఉన్న ఏజ్ వాళ్ళు చూస్తుంటే వాళ్ళకి 18+ కంటెంట్ రాకుండా, అండ్ వాళ్ళకి ఇంకా వెల్ బీయింగ్ కూడా ఉంటుంది. 2 గంటల అట్లా చూసిన తర్వాత యూట్యూబ్ వీడియోస్ కంటిన్యూ చూస్తున్నారు అనుకోండి, కొద్దిగా రెస్ట్ తీసుకోండి, బ్రేక్ ఇవ్వండి అని చెప్పేసి మెసేజ్ రావడం, ఇట్లాంటి కొన్ని ఉంటాయి అనమాట 18- వాళ్ళకి. అలాంటి కేటగిరీలో వీళ్ళైతే ఉంటారనమాట. అట్లా ప్లాన్ చేస్తుంది యూట్యూబ్. కాకపోతే ప్రజెంట్ ఇది అందరికి నచ్చట్లేదు. ఇది ప్రజెంట్ అమెరికాలో టెస్ట్ చేస్తుంది, తొందరలో అన్ని దేశాలకి తీసుకొని రావచ్చు. నెక్స్ట్ న్యూస్కి వెళ్ళే ముందు డీల్ ఆఫ్ ది డే చూసుకుంటే OnePlus Nord Buds 2R తక్కువ రేట్కి అయితే వస్తున్నాయి, 3099 రూపీస్కి అయితే వస్తున్నాయి. కాకపోతే వీటిలో నాయిస్ క్యాన్సిలేషన్ అయితే ఉండదు, అది కూడా మైండ్లో పెట్టుకోవాలి. చాలా మంది తక్కువ రేట్కి వస్తున్నాయని చూస్తారు, కానీ ఫీచర్స్ కూడా ఇంపార్టెంట్. నాయిస్ క్యాన్సిలేషన్ లేకుండా మనం బడ్స్ తీసుకుంటే బయటకు వెళ్ళినప్పుడు సౌండ్కి ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఒకవేళ మీ నాయిస్ క్యాన్సిలేషన్ కూడా కావాలి అంటే మాత్రం రియల్మీకి వెళ్ళండి. రియల్మీ T200 ఉంటాయి, సో అవి మీకు 1699 రూపీస్కి అయితే వస్తున్నాయి. ఇవి బాగుంటాయి. లేదు OnePlus కావాలనుకుంటే నాయిస్ క్యాన్సిలేషన్ వద్దనుకుంటే Nord Buds 2Rకి వెళ్ళొచ్చు. ఒకవేళ మీరు చెక్ చేయాలనుకుంటే వీటి లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి, డీల్ లింక్స్, అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి ఒక న్యూస్ బాగా స్ప్రెడ్ అవుతుంది. శామ్ ఆల్ట్మాన్కి అండ్ ఎలాన్ మస్క్ మధ్య గొడవ జరుగుతుంది కదా, వాళ్ళ ఏఐ చాట్ బాట్ సంబంధించి, గ్రాక్ అండ్ ఓపెన్ ఏఐ ChatGPT సంబంధించి ఇద్దరి మధ్య గొడవలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు ఇంకో న్యూస్ బయటకు వచ్చేదంటే ఎలాన్ మస్క్ ఒక ప్రాజెక్ట్ ఉంటుంది, చాలా ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ అనమాట ఎలాన్ మస్క్, అది న్యూరాలింక్ అని చెప్పేసి, మెదడులో చిప్ ఇంప్లాంట్ చేయడం, ఇట్లాంటివి మీరు చూసే ఉంటారు, చాలాసార్లు చెప్పారు దాని గురించి మీకు. అండ్ దీనికి FDA అప్రూవల్ కూడా ఇచ్చింది, అండ్ ఆల్రెడీ టెస్టింగ్ కూడా జరుగుతూ ఉంది. హ్యూమన్ బ్రెయిన్లో చిప్ పెట్టడం, స్మార్ట్ శంకర్ సినిమా చూస్తుంటారు కదా, సేమ్ ఆ టైప్ అనమాట ఇది. ఇట్లాంటి కంపెనీ ఇంకోటి ఉందన్నమాట, మర్జ్ ల్యాబ్స్ అని చెప్పేసి. ఇది కూడా సేమ్ ఈ న్యూరాలింక్ ప్రాజెక్ట్ లాగా పనిచేస్తూ ఉంటుంది.
దీన్ని శామ్ ఆల్ట్మన్ కొనబోతున్నాడు, ఈ న్యూరాలింక్ పోటీగా దీన్ని తయారు చేయబోతున్నట్లు రూమర్స్ అయితే వస్తూ ఉన్నాయి. మరి చూడాలి ఈ మర్జ్ ల్యాబ్స్ నిజంగానే ఓపెన్ అయ్యి తీసుకుంటుందేమో శామ్ ఆల్ట్మన్. తీసుకుంటే మాత్రం ఇద్దరి మధ్య కాంపిటీషన్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది. కాకపోతే న్యూరాలింక్ అడ్వాంటేజ్ ఏంటంటే FDA అప్రూవల్ పొందింది, మర్జ్ ల్యాబ్స్కి అయితే FDA అప్రూవల్ లేదు. నిజంగా వాట్సాప్ కొత్త ఫీచర్ వర్క్ చేస్తుంది, బీటాలో ఉంది ప్రజెంట్. వాట్సాప్ మెసేజ్ టైప్ చేస్తూ ఉంటాము, మనకు సడన్గా పదాలు రావన్నమాట. ఒకవేళ ముఖ్యంగా ఇంగ్లీష్లో టైప్ చేస్తున్నప్పుడు మనకి ఏమీ అర్థం కాదు ఫస్ట్. అట్లాంటి సమయంలో మనం హెల్ప్ అడగవచ్చు. అక్కడ దాని మీద క్లిక్ చేయగానే మీకు ఒక AI టూల్ సింబల్ కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేస్తే దాన్ని ట్వీక్ చేస్తుంది. ఏదైతే మెసేజ్ మీరు టైప్ చేస్తున్నారో దాన్ని నీట్గా ఎలాబరేట్ చేయడం కానివ్వండి, అండ్ ఇంకా మంచి మంచి పదాలు యాడ్ చేయడం, ఇట్లాంటివన్నీ ఇస్తుంది. సో దాన్ని మీరు డైరెక్ట్ పంపించేయచ్చు. సో ఇట్లా వాట్సాప్లో కొత్త ఫీచర్ అయితే యాడ్ చేయబోతుంది. నెక్స్ట్ వాట్సాప్ సంబంధించి నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ NIC వాళ్ళు వాట్సాప్ వెబ్ సంబంధించి ఒక హెచ్చరిక అయితే చేస్తున్నారు. చాలా మంది వాట్సాప్ వెబ్ యూజ్ చేస్తూ ఉన్నారు, ఆఫీసుల్లో కానీ ఎక్కడైనా కానీ వెబ్ బ్రౌజర్లో వాట్సాప్ వెబ్ని యూజ్ చేస్తూ ఉంటారు, ఫోన్తో లింక్ చేస్తూ ఉంటారు. చాలా మంది ఏం చేస్తున్నారంటే ఆఫీస్ నుంచి వెళ్ళిపోయేటప్పుడు వాటిని లాగౌట్ చేయడం కానివ్వండి ఇట్లాంటివి చేయట్లేదు, సిస్టమ్ అట్లా వదిలేసి వెళ్ళిపోతూ ఉన్నారు. అండ్ వీళ్ళ పర్సనల్ డేటా మొత్తం వాట్సాప్లో ఉంటుంది కదా, వీళ్ళు చార్ట్స్ కానీ ఇవన్నీ ఫొటోస్ ఇలాంటివి. సో అట్లాంటివి చాలా మంది యాక్సెస్ చేస్తున్నారు, ఎందుకంటే వాళ్ళు అలానే వదిలేస్తున్నారు కాబట్టి వాట్సాప్ వెబ్ ఓపెన్ చేసేసి. ఇట్లా చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి. ఒకవేళ మీరు వాట్సాప్ వెబ్ యూజ్ చేసే వాళ్ళైతే మాత్రం ఖచ్చితంగా లాగౌట్ చేయడం నేర్చుకోండి మీరు సిస్టమ్ వదిలేసి వెళ్ళేటప్పుడు. ఒకవేళ మీరు మర్చిపోయి ఇంటికి వెళ్ళినా కానీ మీరు ఫోన్ ఓపెన్ చేస్తారనుకోండి, మీకు లింక్ డివైజెస్లో ఉంటాయి ఎక్కడెక్కడ లింక్ అయిందో మీ వాట్సాప్. సో దానిలో నుంచి మీరు అన్లింక్ చేసేయచ్చు. ఇట్లాంటివి అయితే ఫాలో అవ్వండి అని చెప్పేసి NIC వాళ్ళు చెప్తున్నారు. నిజంగా ఇది ఖచ్చితంగా ఫాలో అవ్వాలి, ఎందుకంటే వాట్సాప్ చాలా సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది మనది. అది ఎక్కడ పడితే అక్కడ లాగిన్ అవ్వడం, ఇంకా పబ్లిక్ ప్లేసెస్లోకి వెళ్ళి కొంతమంది వాట్సాప్ వెబ్ లాగిన్ అవుతూ ఉంటారు, అట్లాంటి చోట్ల అస్సలు లాగిన్ అవ్వకండి. నెక్స్ట్ న్యూస్లోకి వెళ్ళే ముందు కామెంట్ ఆఫ్ ద డే చూసుకుంటే శ్యామ్ అడుగుతున్నారు, Vivo X200 Pro తీసుకుందాం అనుకున్నాడంట, అంత డబ్బులు లేవు, హై బడ్జెట్ ఎక్కువ ఉందని చెప్పేసి X200 FE కొందామని డిసైడ్ అయిపోయాడంట. తర్వాత Vivo V60 వచ్చింది, ఇప్పుడు కన్ఫ్యూజ్ అయిపోతున్నాను ఏది తీసుకోవాలని చెప్పేసి అడుగుతున్నారు. ఒకవేళ మీరు గేమ్స్ ఆడను, అసలు గేమ్స్ నాకు సంబంధం లేదా, ఫోన్ కెమెరా జస్ట్ నార్మల్ యూస్కి యూస్ చేస్తానంటే మాత్రం V60కి వెళ్ళిపోండి, మీకు డబ్బులు కూడా చాలా వరకు సేవ్ అవుతాయి. ఎందుకంటే అన్నిట్లో మీకు సేమ్ ఫీచర్స్ ఉంటాయి, జైస్ పార్ట్నర్షిప్ ఉంటుంది, సేమ్ పోర్ట్రేట్ స్టైల్స్ కానివ్వండి, సీజనల్ పోర్ట్రేట్స్, ఇలా చాలా ఆప్షన్స్ అయితే దానిలో ఉన్నాయి, వీటిలో కూడా ఉంటాయి మీకు. సో పెద్దగా డిఫరెన్స్ ఉండదు కెమెరా పరంగా. నిన్నటి నుంచి ఒక వీడియో బాగా ట్రెండ్ అవుతుంది సోషల్ మీడియాలో, ఇన్స్టాగ్రామ్లో, ట్విట్టర్లో ఎక్కడ చూసినా కానీ వేల్ ట్రైనింగ్ ఇచ్చే అమ్మాయిని వేల్ చంపేసింది తినేసింది అని చెప్పేసి ఒక వీడియో బాగా వైరల్ అవుతా ఉంది. ఆ పార్క్ పేరు వచ్చేసరికి పసిఫిక్ బ్లూ మెరైన్ పార్క్ అని చెప్పేసి, అండ్ అమ్మాయి పేరు వచ్చేసరికి జెసికా ట్రైనర్. అమ్మాయిని ఈ వేల్ తినేసింది అని చెప్పేసి బాగా వైరల్ అవుతా ఉంది. యాక్చువల్గా ఇది మొత్తం AI క్రియేట్ చేసిన వీడియో, అందరూ ఇది నిజమైన నమ్మేశారు. కాకపోతే యాక్చువల్గా ఇది AI సహాయంతో క్రియేట్ చేసిన వీడియో అన్నమాట, మొత్తం ఫేక్ వీడియో అది. ఇట్లాంటి చాలా వీడియోస్ ఇప్పుడు బాగా స్ప్రెడ్ చేస్తున్నారు, AI సహాయంతో చాలా వీడియోస్ క్రియేట్ చేస్తూ ఉన్నారు. ఏది నిజమో ఏది అబద్ధం కూడా తెలియట్లేదు, అట్లా వీడియోస్ క్రియేట్ అవుతున్నాయి. ఇది ఇంకా చాలా దూరం అయితే వెళ్తుంది, నెక్స్ట్ ఒక 2-3 years చూడండి, ఇంకా భయంకరంగా మీరు ఇట్లాంటివి అయితే చూస్తూ ఉంటారు. ఇక ఈరోజు ఫ్రైడే కాబట్టి చాలా మంది OTT రిలీజ్ చేసుకుని జరుగుతుంటారు. OTTలో టెహ్రాన్ అయితే వచ్చింది, G5లో ఉంది, హిందీ సినిమా ఇది. ఒకవేళ థియేటర్లో మీరు చూడాలనుకుంటే కూలీ అండ్ వార్ 2 రిలీజ్ అయినాయి. వీటిలో ఏదైనా మూవీ మీరు చూసారా, చూస్తే మీకు ఏది నచ్చింది కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్ సార్ క్రిస్టియానో రొనాల్డో ఇండియాకి రాబోతున్నట్టు ఒక న్యూస్ బాగా స్ప్రెడ్ అవుతూ ఉంది. ఒక ఛాంపియన్షిప్ ఉంటుంది AFC అని చెప్పేసి, ఈ ఛాంపియన్షిప్లో ఇతను సౌదీ చెందిన ఏదైతే క్లబ్ ఉందో దానికి కెప్టెన్గా అయితే వ్యవహరిస్తూ ఉన్నాడు. వాళ్ళకి గోవాతో, మన ఇండియాలో గోవా ఫుట్బాల్ క్లబ్ ఉంది, దానికి ఒక మ్యాచ్ అయితే ఉందన్నమాట. అది ఇండియాలో జరుగుతుంది. సో దానికోసం ఇండియాకి వస్తాడు క్రిస్టియానో రొనాల్డో అని చెప్పేసి న్యూస్ అయితే స్ప్రెడ్ అవుతా ఉంది. చాలా మంది వెయిట్ చేస్తున్నారు రొనాల్డో ఫ్యాన్స్, ఇండియాకి ఎప్పుడు వస్తారో రొనాల్డో అని చెప్పేసి. అండ్ ఇది మోస్ట్లీ సెప్టెంబర్ నుంచి డిసెంబర్ మధ్యలో అయితే ఈ టోర్నమెంట్ జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్ ఇప్పుడు న్యూస్ అయితే. మీరు ఆటో ఛానల్ ఫాలో అవుతుంటే మాత్రం ఆటో ఛానల్లో ఈ రోజు నుంచి ఒక కొత్త సిరీస్ అయితే స్టార్ట్ చేశాను. ఒకవేళ మీరు చెక్ చేయకపోతే మాత్రం ఇక్కడ చెక్ చేయని, ఇక్కడ వీడియో పెడుతున్నాను, ఫస్ట్ వీడియో ఇది. ఒకవేళ మీకు నచ్చితే ఇది కంటిన్యూ చేస్తే, లేకపోతే ఆపేద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బై నా.